తప్పుగానే కనిపించలేదా? ఇంత నింద వేస్తే తప్పు కాదా రమా? దీనికి బలమైన కారణం లేకపోతే రోజా కూడా అలా చెయ్యదుగా హర్ష. ఈ చామంతి వల్ల రేపు నిషా ప్రేమ్ల పెళ్లికి ఏ ప్రాబ్లం ఉండకూడదని రాసుంటుంది. ఈ పని మనిషి యువరాణి అయిపోయిందని ఫీల్ అవుతున్నట్టుంది. రోజా ఏమైనా సామాన్యంగా బతికొచ్చిందా? ఒక సామ్రాజ్యానికి యువరాణి. తనకి కాబోయే తోటికోడలు నిషా స్థాయిలో ఉండాలి అనుకుంటుంది. ఈ పని మనిషి రావాలి అని కోరుకుంటుందా? అందుకే ఇది ఉంటే ఏదో ఒక ఇష్యూ వస్తుందనే అలా రాసుంటుంది. తప్పే ఉంది హర్ష. తను మన ఇంటికి మంచిగా చేసింది. అవును మావయ్య గారు, అత్తయ్య గారు కరెక్ట్ గా గెస్ చేశారు. నిషా గురించి కూడా ఆలోచించే రాశాను. ఈ ఇంటి పరువు మర్యాదలు స్టేటస్ గౌరవం పట్టించుకోకుండా ఈ పని మనిషి ఆడుతున్న నాటకానికి అడ్డుకట్ట వెయ్యడానికే రాశాను. ఇది చేసే ఘోరాలు చూడలేకే దీన్ని బయటికి పంపించడానికే రాశాను. ప్రేమ్తో ఆ పని మనిషికి లింక్ పెట్టి బయట నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అది అంతటితో ఆగిపోవాలంటే చామంతి ఇంట్లో ఉండకూడదని అలా రాశాను. ఈ పెళ్లి సక్రమంగా జరగాలంటే ఈ ఇంటి పరువు కాపాడాలన్న తపనతోనే ఈ ఇంటి పెద్ద కోడలుగా రాశాను. తప్పు లేదు రోజా. హర్ష, చామంతి అయితే ఇంట్లోనే ఉంటుంది. ఇది నా నిర్ణయం. ఎవ్వరూ ఎదురు చెప్పొద్దు. అయ్యగారు, మీరు మీ నిర్ణయాన్ని చెప్పాక మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇంత జరిగాక నేను ఇంట్లో ఉండలేను, ఉండను కూడా. అమ్మా చామంతి, నీ బాధ నాకు అర్థమవుతుంది. నేను మాట్లాడాను కదా. అమ్మా చామంతి, నువ్వే తప్పు చేయలేదు. ఇక ఈ విషయంలో నువ్వేం ఆలోచించకు. చెయ్యని తప్పుకు నువ్వు బయట ఉంటే మాకు బాధగా ఉంటుంది, గిల్టీగా ఉంటుంది. అది కాదయ్య గారు. అమ్మా చామంతి, ఈ ఇంట్లోనే ఉండి చదువుకో. ఏదైతే నిన్ను చదివిస్తాను అని మాటిచ్చానో ఆ మాట నేను నిలబెట్టుకోవాలి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకేం మాట్లాడకుండా ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండు. ఇదే మీ నిర్ణయమా? అవును రమా. మీ నిర్ణయాన్ని నేను కాదు అంటే? నేను నిర్ణయం తీసుకున్నాను రమా. భర్త నిర్ణయాన్ని భారీగా పాటించాలా వద్దా అనేది నీకే వదిలేస్తున్నాను. చామంతి, నువ్వుకి ఇంటి పనులు చేయకు, చదువుకోమ్మ చాలు. లేదయ్య గారు, మీరందరూ చేస్తున్న సహాయమే ఎంతో ఎక్కువ. దానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. నేను ఇంటికి పని మనిషిగానే వస్తాను, పని మనిషిగానే నా పనులు చేసుకుంటాను.
ఏవేవో జరిగాయి. నన్ను ఒక పని మనిషిగానే చూడండి, కానీ ఒక మనిషిగా మర్యాద ఇవ్వండి చాలు. అంతకంటే నాకు ఏమీ అక్కర్లేదు. మీరు అనుకుంటున్నట్టు నేనేమి ఇంటికి మహారాణి అయిపోవాలని అనుకోవట్లేదు అమ్మగారు. అలాంటి ఆశ నాకు లేదు. నా స్థాయి ఏంటో నాకు తెలుసు. నేను ఈ ఇంట్లో ఒక పని మనిషిని అనే స్పృహ నాకెప్పుడూ ఉంటుంది. అయ్యగారు, పొందుతున్న సాయాన్ని ఏ పని మనిషి జీవితాంతం మర్చిపోదండి. మీ మాటని నేను కాదన్నాను, కానీ నా మాటని మీరు మన్నించాలండి.